చూడడమే ప్రధాన లక్ష్యంగా తమ సొంత జిల్లాలోని యువత యువకులకు ఉద్యోగాలు ఇప్పించే దిశగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సుమారు 10,000 మంది యువత యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా వేడుకగా ప్రారంభమైంది. జాబ్ మేళాలో పాల్గొనేందుకు విపిఆర్ కన్వెన్షన్ కు యువత వేలాదిగా తరలివచ్చింది. 100కు పైగా ఐటీ మరియు నాన్ ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను నిరుద్యోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తెలిపారు. ఆదివారం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనుపర్తుపాడులోని విపిఆర్ కన్వెన్షన్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను వేమిరెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి విద్యార్హతలు తగ్గ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారన్నారు. 3 నెలలకు ముందు నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. ఈసారి 100కు పైగా ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు రాని యువతీ యువకులు నిరుత్సాహపడవద్దని హితవు పలికారు. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసే సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది, వారి కళ్లల్లో ఆనందం చూడాలన్నది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయమన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం రాని వారెవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. టాటా కన్సల్టెన్సీ వారు తమ స్కిల్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారని, వారి సూచనలు పాటించి మరో 3 నెలల తర్వాత నిర్వహించే జాబ్ మేళాలో అవకాశాలు దక్కించుకోవచ్చన్నారు. ఈ మెగా జాబ్ మేళాకు దాదాపు 8,000 మంది హాజరు కాగా దాదాపు 2,500 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో స్పాట్లోనే 800 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. మిగతా వారికి సోమవారం అందించనున్నట్లు వివరించారు. ఈ మెగా జాబ్ మేళా ముగింపు వేడుకల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఆనందంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి విద్యార్హతలు తగ్గ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారన్నారు. 3 నెలలకు ముందు నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. ఇప్పుడు 2,500 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసే సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయమన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి ఎంపీ, ఎమ్మెల్యే దొరకడం అదృష్టమన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ను అంతా తానే నడిపించిన అర్జున్ రెడ్డికి, నీలిమాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జిల్లా వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే వేమిరెడ్డి దంపతులు కృషి చేస్తున్నారని వివరించారు. అనంతరం వివిధ కంపెనీలకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా 800 మందికి ఆఫర్ లెటర్స్ అందించారు. సో నెల్లూరులోనే మీరు జాబ్ ఆఫర్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? I'm so happy and very excited. Yeah. Thanks to Prabhakar Reddy sir and Prashanti ma'am for conducting this event, job aspirants. So fully happy. Yeah, thank you. I'm from Nellore. ఏం చదువుకున్నారు? I completed my BTech from SVCN College, Nellore Rashtra. పాస్డ్ అవుట్ ఇప్పుడు 2023. 23. సో ఇది ఫస్ట్ టైం? This is my first time. So I feel very happy and excited for participating in this good opportunity. So I got selected in Axis Bank. So I'm feel very happy and excited to share this news to my parents. ఏం చెప్తారు ఈ సందర్భంగా విపిఆర్? సో ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది స్టూడెంట్స్కి అనేది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. యూజ్ చేసుకుంటే కనుక మేబీ ఒక పాత్లో వాళ్ళ కెరీర్ లో ఒక గేట్ ఓపెన్ చేసినట్టు అని చెప్పుకోవచ్చు. గూడూరు నుంచి ఫస్ట్ టైం మీరు రావడం? ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? ఎక్స్పీరియన్స్ కొత్తగా. సో దేంట్లో పార్టిసిపేట్ చేశారు?
మేము టాటా ట్రైవ్స్ అని ఒకటి ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేసాము. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే కంపెనీ గురించి ట్రైనింగ్ అని చెప్పారు. ట్రైనింగ్ 3 months ఉంటుంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఇస్తారు అని డీటెయిల్స్ చెప్పారు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? జనరలే అడుగుతున్నారు నార్మల్గా, అంటే అంత టెక్నికల్ ఏం అడగట్లేదు అసలుకి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటారంట వాళ్ళు. సో ఇంటర్వ్యూ అంటే చాలా మంది భయపడిపోతా ఉంటారు. అలాగేం అడగలేదు ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే. నెక్స్ట్ అడుగుతారేమో తెలీదు. నెక్స్ట్ జనరల్ డీటెయిల్స్ తీసుకొని రెజ్యూమ్ తీసుకొని డీటెయిల్స్ రాసుకున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు యాక్చువల్లీ. సో మీరు కూడా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం. ఆఫర్కి రావడం? సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే హైదరాబాద్ లో ఉండి అన్ని అంటే అక్కడ ఉండి అటెండ్ అవ్వడం కన్నా సొంత ఊర్లో ఉండి అన్ని ఆఫర్స్ ఇక్కడికే రావడం అనేది గ్రేట్, కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా చాలా అంటే డైరెక్ట్ మనం ఇక్కడ ఏంటంటే అటెండ్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ అనేది పోతుంది. సో దానివల్ల అటెండ్ అవ్వడం జరిగింది. ఎలిజిబుల్ అంటే డిగ్రీ కాదు, ఇంటర్ బేస్ మీద ఎలిజిబుల్ అయ్యాం. ఇంటర్ బేస్ మీదే జాబ్ ఆఫర్ వచ్చింది. టాటా ట్రెండ్ లో సెలెక్ట్ అయ్యారు అండ్ ఆల్సో అనదర్ వన్ టీమ్ లీస్ కూడా సెలెక్ట్ అయ్యారు. రెండిట్లో సెలెక్ట్ అయ్యారు. యాజ్ మై విష్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ గ్రేట్. సో జాబ్ ఆపర్చునిటీ దొరకడం సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంది. జెన్పాక్ట్, టెక్ మహీంద్రా ఇవన్నీ పార్టిసిపేట్ చేశాము. యాక్సిస్ బ్యాంక్ లో సెలెక్ట్ అయ్యాము. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. దేంట్లో సెలెక్ట్ అయ్యారు? యాక్సిస్ దాంట్లో సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది జాబ్ ఆఫర్? హ్యాపీయే కదా. ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ షెండార్ కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ ప్రశాంతి మ్యామ్ అండ్ హెచ్ఆర్ కో. హెచ్ఆర్ కోలో సెలెక్ట్ అయ్యారా మీరు? అటు పక్క ఓకే. ఏంటి మీ షెండార్ కంపెనీ. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. సో ఫస్ట్ టైం వచ్చారా జాబ్ ఆఫర్? సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ షెండార్ కంపెనీ, సో ఐ విల్ ఫీల్ హ్యాపీ. యాక్చువల్లీ నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే రెసిషన్ టైంలో ఈ పీరియడ్ లో కూడా ఇలాంటి జాబ్ మేళ అనేది ఇట్స్ లైక్ ఎ ఫైండింగ్ లేక్ ఆన్ డెజర్ట్. సో డెజర్ట్ లో లేక్ లాంటిది. సో చాలా మంది ఫేస్ చేస్తున్నారు జాబ్ లేక. సో అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. చాలా మంచి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. మేము కావలి నుంచి వస్తున్నాను మేడం. కావాలి నుంచి వస్తున్నారు. సో మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను మేడం. ఇక్కడ జాబ్ కోసం వచ్చాను ఈ రోజు. నాకు భారత్ బయో టెక్ అనే కంపెనీలో ఇప్పుడు జాబ్ ఆఫర్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి బ్యాచెస్ వేశారు. ఇప్పుడు స్టేజ్ మీద పిలిచి అనౌన్స్ చేశారని చెప్పారు మేడం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వెయిట్ చేస్తాను. యాక్చువల్ గా నేను లాస్ట్ డ్రైవ్ లో మ్యామ్ కండక్ట్ చేసినప్పుడు జాబ్ వచ్చింది నాకు హెచ్ఆర్కో కంపెనీలో. సో నేను మళ్ళీ మా సిటీకి వచ్చి నేను మళ్ళీ జాబ్ ఇలా ఇంటర్వ్యూస్ తీసుకోవడం క్యాండిడేట్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు మ్యామ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళకి కానీ ప్రశాంత్ రెడ్డి మ్యామ్ కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు దిస్. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు దాకా లైక్ ఒక 760 దాకా తీసుకున్నాను. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేశాను, కొంతమంది షార్ట్ లిస్ట్ చేశాను. సో వాళ్ళకి జాయినింగ్ అనేది ఒక 2-3 days ఇచ్చేస్తాము కూడా. ఓకే, థ్యాంక్ యూ. సో 50% సెలెక్ట్ అయ్యారు. కొంతమందికి లైక్ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారు, హోల్డ్ అయ్యారు. అంటే నాకు లైక్ ప్రాబ్లం ఉంది ఇక్కడ 2 months తర్వాత జాయిన్ అవుతామని కూడా చెప్తున్నారు. సో మేము వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకొని జాయినింగ్ ఇచ్చేదాకా మేము ఉంటాం. బట్ ఈ కంపెనీ ఎక్కడ? హైదరాబాద్ లొకేషన్ మాదాపూర్ దగ్గర ఉంటుంది. సో స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుంది? కంపెనీ లైక్ 15 నుంచి ఉంటుంది ఫ్రెషర్ కి. యా 15,000 అంటే ఫ్రెషర్ కాబట్టి వాళ్ళకి 15,000 ఇస్తారు. లైక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఆల్సో ఉంటుంది మీకు హైయెస్ట్ అమౌంట్ అనేది. యా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ప్రశాంత్ మ్యామ్ కి. ఐఎమ్ రియల్లీ లక్కీ టు దిస్. సో మళ్ళీ మా సిటీకి వచ్చి నేను ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మాది ప్రాపర్ కొడవలూరు, నెల్లూరే, కో నియోజకవర్గం. అందరికీ నమస్కారం. నా పేరు గీతాలక్ష్మి. నేను మైపాడ్ గేట్ నెల్లూరు జిల్లాలో ఉంటాను. నేను ఇంజనీరింగ్ 2018లో కంప్లీట్ చేశాను. సో అప్పటి నుంచి చాలా జాబ్ ట్రయల్స్ చేశాను. అయినా నాకు దేంట్లోనే నేను ప్లేస్ అవ్వలేదు. సో లాస్ట్ టైం కోవూరు జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ హెచ్ఆర్కోలో ప్లేస్మెంట్ జరిగింది నాకు. సో నేను ఆపర్చునిటీ ఫస్ట్, మనకి ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాను. నేను ప్లేస్ అయ్యాను. నా ఐఎమ్ ఫైన్.
ఐఎమ్ ఫైన్ విత్ మై కంపెనీ అండ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను వర్క్ నేర్చుకుంటున్నాను. సో దట్ ఎవ్రీవన్, ఐ హోప్ ఎవ్రీవన్ షుడ్ యూజ్ ది ఆపర్చునిటీ, హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఎవరీ. నేను జస్ట్ డైల్లో జాబ్ సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్స్ టు విపిఆర్ ఫౌండేషన్ ఫర్ కండక్టింగ్ దిస్ జాబ్ మేళా ఫర్ జాబ్లెస్ క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ యూ. నెల్లూరు. సెలెక్ట్ అవ్వడం హ్యాపీగా ఉందా? నో, ఐఎమ్ సెలెక్టెడ్ హైదరాబాద్లో ఇక్కడ సెలెక్ట్ అవ్వడం హ్యాపీగా ఉంది. ఇక్కడే జాబ్ మేళా పెట్టి సెలెక్ట్ అవ్వడం ఏ కాలేజ్ నుంచి చదివారు? ప్రియదర్శిని కనుపర్తి ఫర్టిలైజర్స్ లో సెలెక్ట్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ విపిఆర్ కన్వెన్షన్. చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు ఈ సందర్భంగా చాలా మంచి పథకం అక్క అది. అంటే అలాంటి జాబ్లెస్ పీపుల్స్ కి చాలా వరకు జాబ్లు వచ్చాయి. చాలా వరకు సంతోషం, హ్యాపీగా ఉంది. వెంకటేశ్వరం నుంచి వచ్చాము. నాకు జాబ్ మేళాకి విపిఆర్ సార్ పెట్టడం వల్ల జాబ్ మేళాకి వచ్చాను. ఇలా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి కంపెనీలో జాయిన్ అయ్యాను సార్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు విపిఆర్ సార్, విపిఆర్ మేడం. నా పేరు సాయి ప్రియతం. నేను ఈరోజు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మెగా జాబ్ మేళాకి అటెండ్ అయ్యడం జరిగింది. ఇక్కడ దగ్గర 8,000కు పైగా క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారన్నారు. వాళ్ళలో 800 మందిని సెలెక్ట్ చేయడంలో వాళ్ళలో నేను ఒకటి కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అలానే ఈ రోజు నేను సిఎంఎస్ ఐటీ సర్వీసెస్ అనే కంపెనీలో సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విపిఆర్ సార్ అండ్ ప్రశాంతి మేడం గారు. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి పరమల. నేను HR&Co కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. సో మార్నింగ్ 10 o'clock వచ్చాను, ఈవినింగ్ ఇప్పుడు 5 అయింది. సో నేను అటెండ్ అయిన 5 to 6 కంపెనీస్లో ఆల్మోస్ట్ అన్ని అటెండ్ అయ్యాను. సో ఫర్దర్గా నా సెకండ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. శాలరీ గురించి ఏం వరీ అవ్వట్లేదు. ఏదైనా వచ్చినా ఫర్దర్గా ఎవరైనా ఉన్నా జాబ్ లేకున్నా ప్లేస్ అయితే మ్యాండేటరీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ కాలంలో జాబ్స్ లేకుండా చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే జాబ్ అనేది మ్యాండేటరీ. అది ఏది శాలరీ అయినా సరే జాబ్ అనేది ముఖ్యం బిగులు, ఇది మాత్రం ముఖ్యం. సో శాలరీ గురించి ఏం ఆలోచించబాకండి. ప్లేస్ అయితే ఫర్దర్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన తర్వాత మీకు ఫర్దర్గా ఏదో ఒక హైరింగ్ అనేది ప్యాకేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్న అందరికీ, ఫ్రెషర్స్కి ఎవరికైనా సరే. నేను చెన్నైలో ఉంటున్నాను ప్రెసెంట్. ఈ జాబ్ మేళ కోసం ఇక్కడ వచ్చినట్టు ఉంది నాకు ఈరోజు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఇలా జరిగినందుకు, ఇలా సెలెక్ట్ అయ్యి ప్లేస్ అయినందుకు. థ్యాంక్ యూ విపిఆర్ సార్, విపిఆర్ మేడం. థ్యాంక్ యూ. హలో సార్, నా పేరు విష్ణు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నెల్లూరు, ఇందుకూరుపేట. ఈ జాబ్ మేళా అనేది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడింది. ఇక్కడ నేను HR&Co అండ్ జెన్పాక్ట్ చాలా ఇంకా అదర్ కంపెనీస్లో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ HR&Coలో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అనుకోకుండా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ని దేశంలోకి ఎలా తీసుకురావాలనే దానికి CBN గారు చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇక్కడ మన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఇక్కడ నెల్లూరులో నిరుద్యోగాన్ని ఎలా తగ్గించాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం నేను అనుకుంటున్నాను. అనుకునేది కాదు, ఇది నిజమైన మాటనే. ఇది ఇక్కడ చాలా మంది జాబుల కోసం ప్రయత్నిస్తున్నారు స్టూడెంట్స్ చాలా మంది. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇది జాబ్ అనేది నాకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్, విపిఆర్ సార్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విపిఆర్ గారు పార్లమెంట్ సభ్యులు వారి సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతంగా మహోద్భుతంగా చేశారు. 800 మందికి ఈరోజే ఉద్యోగాలు వచ్చాయి. మరో 1,500 మందికి ఆ త్వరలో రాబోతున్నాయి. మొత్తం 8,000 మంది దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు చరిత్ర. ఎంతోమంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎవరూ చేయలేని పని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఒక మంచి గౌరవాన్ని తెచ్చుకున్నారు. ఎంప్లాయీకి ఎంప్లాయీస్కి మధ్య ఉండే గ్యాప్ని కూర్చగలిగాము. వాళ్ళకి ఏం కావాలో పిల్లలకి అరేంజ్ చేసాం. అండ్ కంపెనీస్కి వాళ్ళకి ఎలాంటి పీపుల్ కావాలో, స్కిల్స్ ఉన్న పీపుల్, వాళ్ళని ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద చేయడం అనేది విపిఆర్ ఫౌండేషన్ అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన, సంకల్పం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళామో అప్పుడు ప్రతి తల్లిదండ్రులు, ప్రతి యువతీ యువకులు మాతో కలిసి నడిచిన వాళ్ళకందరికీ మేము మాట ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ సమస్య
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఇద్దరు దాని గురించి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాంట్లో భాగంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనం కూడా ఈ నెల్లూరు జిల్లాలో యువతీ యువకుల కోసం ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది వచ్చే లోపల మనం ఈ పిల్లలకి ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ 3 నెలల క్రితం 900 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. ఆ ఉద్యోగాలు తీసుకున్న పిల్లలే ఈరోజు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత ఇప్పుడు ఇంతమందికి 800 మందికి, అది కూడా నేను ఇప్పుడే కనుక్కున్నాను, శాలరీస్ కూడా తక్కువ శాలరీస్ కాదు, ప్రతి ఒక్కరికి 25,000 20,000 మినిమం ఉంది. సో కాబట్టి వాళ్ళందరూ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ దీనివల్ల ఎంతో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక యాక్చువల్లీ అందరూ మేము అడగంగానే ఈ HR&Co ద్వారా అన్ని కంపెనీలు ఇక్కడికి రావడం, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఇంతమందికి ఆల్మోస్ట్ 800 మందికి ఈరోజు మేము ఉద్యోగాలు ఇవ్వగలిగాం. అలాగే ఇంకా ఆఫర్ లెటర్స్ ఒక 1,500 మందికి రావాల్సి వస్తుంది, అది కూడా తొందరలో ఉంటుంది. అండ్ మేము VPR ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నంబర్లో అందరూ కాంటాక్ట్లో కూడా చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి 3 months జాబ్ మేళా జరిగేటప్పటికి వీళ్ళందరూ మళ్ళీ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.